నిజామాబాద్ వెళ్దాం. అక్కడ ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇంటి పోరు అనే ఒక వార్త అక్కడ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి వేముల ఇంటి నుంచి హస్తం గూటికి చేరుతున్నారంటే అవుననే సమాధానాలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొంత సోదరు వేములను కాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా ఒక వార్త హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సోదరి వేముల రాజకీయ వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ వార్త కూడా అయ్యేలా ఇప్పుడు చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయంటే ఎందుకు, ప్రధానంగా కారణం ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఒకవైపు సీఎం కేసీఆర్ ఇటు పక్క పార్టీలకు చెందినటువంటి నాయకులను ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ప్రణాళికలకు రచిస్తుంటే, సొంత పార్టీ చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఇటు అస్సాం పార్టీకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఏకైక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అయితే ఆర్ఎన్బి శాఖ మంత్రిగా 5 సంవత్సరాల నుంచి కూడా ఇతను వేముల ప్రశాంత్ రెడ్డిని ఇటు నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరైనటువంటి వేముల రాధికా రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఇటు సొంత చెల్లెలైనటువంటి రాధికా రెడ్డి ఇటు వరంగల్ జిల్లాలో డిఏసీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఇటు సొంత జాబ్ ఇటు ప్రభుత్వ ఉద్యోగానికి చేసుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఈ మధ్య ఆమె కూడా రాజకీయాలు అరంగేట్రం చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు అస్సాం పార్టీ నుండి కూడా ఆమె పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇటు జిల్లా చూసుకుంటే ఆమె ప్రస్తుతానికి డిఏసీ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న ఆమె వీసీ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్సీ సంబంధించి ఆమె ఇచ్చిన వీఆర్సీ కూడా ప్రభుత్వము పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే మాత్రం తమ పదవికి రాజీనామా చేసి మరి ఆమె ఇటు పొలిటికల్ వచ్చి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఎక్కువగా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకు కూడా సుమతగా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఇటు తెలంగాణలో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా అస్సాం జరిగింది. చాలా మంది నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ వైపు కూడా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ కూడా వార్తలు ఆమె సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే ఆమె ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమె పూర్తిగా తమ పదవికి రాజీనామా చేసి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున బాల్కొండ నుండి లేకుంటే ఇంకా వేరే వేరే నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కలిసి పలుమార్లు కూడా ఆ సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే అక్కడ ఆ సమావేశం తర్వాత కూడా ఆమె నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా బాల్కొండ నుండి పోటీ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ తన సొంత అన్నైన బట్టి వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ నుండి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఒకే నియోజకవర్గంలో ఇద్దరు కుటుంబ సంబంధించిన వారు ఇద్దరు ఉంటే పూర్తిగా ఇద్దరికి కూడా నష్టం జరుగుతుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆమె ఇటు ఆర్మూర్ లేకుంటే ఇటు నిజామాబాద్ రూరల్ నుండి కూడా ఈ రెండిట్లో ఏదో ఒక తరపున కూడా పోటీ చేస్తానట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆమె తల్లి అయిన తల్లి గారి అనారోగ్యం కూడా ప్రస్తుతం బాగాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కొద్దిగా కొన్ని రోజులు కూడా వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితికి అనుగుణంగానే ఇక్కడ జరుగుతుంది అనుకుంటే, లేకపోతే ఇంటి పోర్ అంటే ఇంట్లో ఉన్నటువంటి వేముల మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒక అధికార బీఆర్ఎస్ పార్టీలో, కానీ సొంత చెల్లి వేరే పార్టీకి వెళ్ళిపోయి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయంగా, అంటే రాజకీయాలు ఎవరైనా కుటుంబ సభ్యుల నుంచి ఖచ్చితంగా వేరే పార్టీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. దానికి ఆ విధంగా భావించవలసిన అవసరం ఉందంటారా? లేకపోతే ఒకవేళ ఆమె బీఆర్ఎస్ టికెట్ ఆశించి రాని పక్షంలోనే కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి వెళ్తున్నారు అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు అన్న చెల్లెలు కావచ్చు, ఒక సొంత అన్నదమ్ములు కూడా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కూడా పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తే డిఎస్ శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగ్గ బడకు. అయితే అతని ఇద్దరు కుమారులు, ఒకడు బీజేపీ పార్టీలో కొనసాగుతుంటే ఇంకో అతని అన్నటువంటి సంజయ్ ఇటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే చూసుకుంటారైతే నిజామాబాద్ ఇటు కేవలం అక్కడ ఆమె రాజకీయాలకు వస్తున్న ఉద్దేశంతోనే ఆమె ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలు చేరితే మాత్రం ఖచ్చితంగా అక్కడ అందరూ సిట్టింగ్లకే కేసీఆర్ టికెట్ ఇస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ రాదని ఊహించి మరోవైపు ఇటు కర్ణాటక ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే మాత్రం తనకు ఖచ్చితంగా గెలుపు సాధ్యమనే అనుకున్న నేపథ్యంలోనే ఆమె రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి
ఓకే చెప్పడమే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటు ఆ బాల్కొండనా లేకుంటే ఆర్మూరా నిజామా రూరల్ నుంచి పోటీ చేస్తానని కూడా సన్నిధులతో చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వచ్చే నెలలో విఆర్సీ లేదా పదవికి కూడా పూర్తిగా రాజీనామా చేసి ఆమె స్వచ్ఛందంగా పొలిటికల్ కూడా వచ్చేందుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది ఆమె రాజకీయాలు రావడం మాత్రం ఖచ్చితంగా వేముల ప్రశాంత్ రెడ్డికి దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత చెల్లెలు తమ పార్టీలో ఉంటూ తమకు మద్దతు వేరే అనుకోవచ్చు, కానీ వ్యతిరేక పార్టీ అయినబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా ఆమె పూర్తిగా ఒక చూసుకున్నట్లయితే ఇటు వేముల ప్రశాంత్ రెడ్డికి పెద్ద దెబ్బ అని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తన తండ్రి అయినటువంటి తండ్రికి నిజమైన వారసురాలి నేనే అని చెప్పి ఖచ్చితంగా తాను రాజకీయాల్లో రావడం మాత్రం ఖచ్చితంగా 2 రోజులు 3 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా వస్తాను కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజశేఖర్. నవీన్, ఒకవేళ ప్రశాంత్ రెడ్డి సోదరితో చర్చలు జరిపి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తే బలం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి చెల్లిని గెలిపించుకున్న వ్యూహంగా ఒకవేళ సంప్రదిస్తే ఆమె ఓకే చేసే అవకాశం ఉందా? అంటే ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు ఏమైనా వినిపిస్తున్నాయి? అంటే అనఫిషియల్ గా మాత్రం ఖచ్చితంగా వేముల ప్రశాంత్ ఆమె ఎక్కువ నిర్ణయం తీసుకుంది. తాను రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తాను, తన పదవి కూడా ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి పదవిలు పొలిటికల్ పరంగా కూడా అడుగులు వేస్తారనే నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత సోదరైన బట్టి ఆమె రాధికా రెడ్డి కూడా మాట్లాడినట్లు కూడా అనఫిషియల్ గా మాట్లాడి ఉండవచ్చు. అయితే ఆమె ఖచ్చితంగా తాను చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కూడా ఖచ్చితంగా వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడ నుండి తప్పుకోవాలి, ఆ టికెట్ వాళ్ళ సోదరి ఇప్పించాలి. కానీ అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా తను మంత్రిగా కొనసాగుతున్నాడు, ఖచ్చితంగా అతను కూడా టికెట్ అక్కడ బాల్కొన నుండి ఈసారి కూడా పోటీ చేస్తానని చెప్పి గట్టిగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె సోదరి కూడా అక్కడ టికెట్ వస్తుంది. అయితే నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటుంది జిల్లాలో కర్ణాటక ఎన్నికల తర్వాత. ఖచ్చితంగా తాను ఎన్నికల్లో రణరంగంలో ఉండాలనే నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టు వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టిపిసి అధ్యక్షుడు కూడా ఆమెను ఆహ్వానించినట్టుగా వస్తుంది. ఇక్కడ అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సర్వే నిర్వహించింది జిల్లా వ్యాప్తంగా. ఎవరు ఎక్కడ గెలుపు గురాల వైపు కూడా సర్వే నిర్వహించింది. సర్వే నేపథ్యంలో ఆమెకు ఎక్కడ ఇటు బాల్కొండ టికెట్ ఇస్తే మాత్రం బాల్కొండ నుండి కూడా పోటీ చేస్తాను, లేకుంటే ఆమెరు లేకుంటే నిజమా రూరల్ ఎక్కడకు ఇచ్చినా పోటీ ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని మాత్రం ఖచ్చితంగా ఈసారి మాత్రం పోటీలో మాత్రం ఉంటాను కూడా రాధికా రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజశేఖర్.